ఇరవైలో అయినా నేను అదే కష్టం ఎట్లా మా స్టోక్ వచ్చినా దొరుకుతలేదు. నమస్కారము. శ్రీ పరశురామ క్షేత్ర పాదయాత్ర గత 19 అక్టోబర్ నాడు బయలుదేరినటువంటి శంషాబాద్ నుంచి బయలుదేరినటువంటి పాదయాత్ర నేటికి 39 రోజు జరిగింది రావడానికి సత్రానికి. ఈ యొక్క పాదయాత్ర పరిపూర్ణంగా సజావుగా జరిగింది. ఎందుకంటే మన దగ్గర స్వాములు పాదయాత్ర చేసినటువంటి స్వాములు ఉన్నారు. గురుస్వామి వీరేందర్ రెడ్డి స్వామి గారు మరియు రవీందర్ స్వామి గారు గురుస్వాములు ఉన్నారు. మరి వాళ్ళ ఆధ్వర్యంలో, ఎందుకంటే ఫస్ట్ టైం తీశారు కాబట్టి వాళ్ళ ఆధ్వర్యంలో అంటే వాళ్ళకి జరిగినటువంటి అనుభూతి ఎలా జరిగింది, మరి ప్రతి ఒక్క స్వాములు బెంగళూరు నుంచి ఇట్లా ఊసూరు నుంచి వస్తూ ఉండే కాబట్టి ఈ యొక్క కొత్త తోటి క్షేత్రం తరపు నుంచి మరి కడప, మరి కడప నుంచి కొన్ని యాత్రలు చూసుకుంటూ తిరుపతి, కాణిపాకము, అదేవిధంగా అరుణాచలము, ఆ రకంగా శ్రీరంగం నుంచి వస్తున్నటువంటి యాత్ర మరి నేటికి 39 రోజులు జరిగింది. మరి ఒకసారి వాళ్ళ అనుభూతి ఏ రకంగా జరిగింది అనేది ఒకసారి తెలుసుకుందాము. స్వామి సాంశరణం. మీరు 39 రోజులు పాదయాత్ర చేశారు కదా, మరి మీ పాదయాత్రలో అనుభూతి మరి ఎలా జరిగింది అనేది ఒకసారి మీరు వివరించండి. సాంశరణం స్వామి. గత నెల 19వ తేదీన మేము ఈ సంవత్సరం నూతనంగా పరశురామ క్షేత్ర శబరిమల మహాపాదయాత్ర ట్రస్ట్ పేరుతోని పాదయాత్ర తీసినాం స్వామి. హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయినాం. ఈ రోజుకి 39 రోజులు అయింది స్వామి. ఇందులో 103 మంది అయ్యప్ప స్వాములు మాతో పాటు పాదయాత్రలో వచ్చారు స్వామి. అందరు స్వాములు కూడా ఏ స్వామి కూడా ఇబ్బంది పడలేదు స్వామి. ఇంకొకటి ఈ సంవత్సరం నూతనంగా పాదయాత్రతో పాటు రోడ్ మ్యాప్ కూడా కొత్త రోడ్ మ్యాప్ లో వెళ్ళడం జరిగింది. తిరుపతి, శ్రీరంగం, అరుణాచల గిరి ప్రదక్షిణం, కాణిపాకం ఇవన్నీ దర్శనాలు చేసుకొని మా స్వాములు కూడా ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా నడిచారు స్వామి. ఏ స్వామి కూడా ఏ ఇబ్బంది పెట్టలేదు స్వామి. ఏ ఇబ్బంది పడకుండా అయ్యప్ప స్వామి దయతోనే ఎంతో సంతోషంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా వచ్చినాం స్వామి. ఇది ఒక పాదయాత్ర లాగా కాకుండా ఒక తీర్థయాత్ర లాగా మా స్వాములందరూ ఎంతో ఉత్సాహంగా వచ్చారు స్వామి. స్వామి శరణం. అదేవిధంగా మరి పాదయాత్రలు నడిచినటువంటి సాములు కొంతమంది మనకు కన్యసాములు కానీ గంట సాములు, గద సాములు వచ్చారు. మరి ఆ సాములకు కూడా ఒకసారి వాళ్ళ అనుభూతి ఎలా ఉందనేది తెలుసుకుందాం. ఒకసారి చెప్పండి స్వామి. మీరు వీరేశ గురుస్వామి ఆధ్వర్యంలో వచ్చారు కదా, మరి యాత్ర 39 రోజులు సజావుగా సాగింది. మరి ఇందులో మీరు ఎలాంటి అనుభూతి పొందారు, మరి ఏమేమి చేశారు, మరి గురుస్వామి గారు మీకు ఎలా చూసుకున్నారు అనేది ఒకసారి చెప్పండి. గురుస్వామి గారు మంచిగా చూసుకున్నారు. ఏ డోక లేకుండా చూసుకున్నారు మాకు. అంటే ఇప్పుడు మా పాదయాత్ర కొత్తగా వచ్చారు కానీ ఎట్లాంటి అనుభూతి అంటే గురుస్వామి 5 క్షేత్రాలు మాకు ఎట్లా అంటే అన్ని చూపెట్టుకుంటూ వచ్చారు. గత అంతకుముందు ఎవరైనా ఈ రకంగా క్షేత్రాలు ఎవరైనా చూపించేవాళ్ళ? ఏం లేదు స్వామి, మాకు ఏం లేదు, ఏం చూపెట్టలేదు. మాకు గురుస్వామి అన్ని విధాలుగా ఆదుకున్నాడు. ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అదేవిధంగా మన స్వామి మీరు ఏ రకంగా అయితే పాదయాత్రలో వచ్చారో, మరి మీరు నడిచినటువంటి యాత్రలో మరి గురుస్వామి గారు ఏ విధంగా చేశారు, మరి మీరు మీకు అనుకున్నటువంటి వసతులు అలాంటివి ఏమైనా కల్పించారా మీకు? సాంశరణం స్వామి, స్వాములందరికీ సాంశరణం. ఇది యాత్ర అనేది ఈ రూటు పరశురామ క్షేత్ర ట్రస్ట్ లో ఈ తిరుపతి రూట్ అనేది కొత్తది స్వామి. ఈ రూట్ కూడా ఎట్లుంటుందని మేము కూడా భయపడ్డాము. అసలు ఈ రూట్ ఎంత బాగుంది అంటే మనకు కర్నూలు నుంచి దాటినాక అసలు ట్రాఫిక్ లేదు. మాకు బెంగళూరు రూట్ లో మేము ఇంతకుముందు నడిచినాము. ప్రతిదీ నడిచి అడుగున భయం అవుతుండే స్వామి, ఆరని కొట్టుకుంటా. ఈ కొత్త రూట్ ఎట్లుంటుందని భయపడ్డాము. కానీ ఎంత బాగుంది అంటే ప్రతి రోడ్డు, సర్వీస్ రోడ్డు, పెద్ద రోడ్లు ప్రతిదీ మంచిగా ఉన్నాయి స్వామి. ఈ రూట్ చాలా బాగుంది. మేమేదో పాదయాత్రలే కదా ఇబ్బంది పడతలేము. పుణ్యక్షేత్రాలకు, తీర్థయాత్రలకు పోయినట్టుంది స్వామి. మేము దగ్గర కార్తీక మాసంలో ఇది అదృష్టం ఉండాలి స్వామి. అయ్యప్ప అనుగ్రహంతో, మా గురుస్వాముల అనుగ్రహంతో 8 పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకున్నాం స్వామి. ఈ మా పాదయాత్రలో కూడా మేము అనుకున్నాం ఫుడ్కు ఇబ్బంది పడుతుందేమో, కొత్తగా తీస్తుంది సాములు, అనుభవం ఉంది, యాత్ర నడిచిరు కానీ తీసే అనుభవం లేదు, ఎట్లయితుందేమో ఫస్ట్ భయపడ్డాం స్వామి.
కానీ ఇంట్లోకి వచ్చినాక ఒక 2 రోజుల తర్వాత ఫుడ్ కు అసలు ఇంట్లో కంటే బాగుంది స్వామి. ఇంట్లో కూడా ఈ టైంకు మేము టైంకు తినలే ఎప్పుడు. 2-3 గంటలకు అసలు తిన్నామో ఇంట్లో ప్రతిదీ 11:30 కాగానే సాములు రండి, సాములు రండి, సాములు 7 ఇంకా ఆడున్నోళ్ళకి ఫోన్లు చేసి పిలిచి టైంకు 12:30 వరకు భోజనం పెట్టి మళ్ళా రెస్ట్ తీసుకొని మళ్ళా నడుచుకుంటూ. ఇంకొకటి స్వామి, ముఖ్యంగా నేను ఒక 3-4 సార్లు అయింది, ఇది 5వ సారి. ఇంట్లో వాటర్ బాటిల్ సర్వీస్, వాటర్ కొన్ని యాత్రలలో నీళ్ళయ్యారు స్వామి. నేను చూసినా కదా, సొంతంగా కొనుక్కోవాలి. ఒక్కొక్కసారి కొనుక్కుందామంటే 5 కిలోమీటర్ దాకా ఒక షాప్ ఉండదు. ఇంట్లో గురుస్వామి కానీ కార్లో కానీ మనకు వచ్చే యాక్టివా సాములు నీళ్లు ఎంత పుణ్యం అంటే, మనకు ఒక రోజు అన్నం లేకుండా ఉంటాం కానీ నీళ్ళు లేకుండా ఉంటాం స్వామి. నీళ్ళ సేవ అనేది చాలా పుణ్యం స్వామి. మాకైతే అడుగు అడుగున మాకు ఒక అర్ధ గంట కూడా కాదు, ఒక్కోసారి జర్ర యాస్ట్ వచ్చి కూర్చొని స్వామి గ్రూప్ లా స్వామి వాటర్ లేవు అనగానే 5 నిమిషాలు కాకపోతే నీళ్ళు తెచ్చిచ్చిండు స్వామి. అట్లా సేవ చేసిండు. ఈ స్వాములకు కూడా మా గురుస్వాములకు పాదాభివందనాలు. మాకైతే ఇది ఒక పాదయాత్ర లేక లేదు స్వామి. ఏదో మనము టైం పాస్ చేసుకుంటా యాత్రకు పోతుంటాం చూడు, ఆ విధంగా ఇప్పటి వరకు ఎలాంటి ఆపద లేకుండా అయ్యప్ప అనుగ్రహంతో మా గురుస్వాములు వీరి గురుస్వామి, శివన్న గురుస్వామి, మన రవణ గురుస్వామి, గణేష్ గురుస్వామి, మయన్న గురుస్వామి, వీళ్ళందరూ పెద్దలు అందరు ఆశీర్వాదాలతో మంచిగా నడుస్తున్నాము. అదేదో ఒక కుటుంబం లాగా ఏర్పడ్డది స్వామి. ఇప్పుడు మాకు ఇంకో 2 రోజులు అయితే విడిపోతామంటే మాకే బాధ అనిపిస్తుంది. ఈ 40 రోజులు ఒక్క దగ్గర ఉన్న కుటుంబం లాగా ఉంది. ఈ పాదయాత్ర ఇంత ఒక రిలేషన్ ని పెంచుతుంది అంటే మాకు చాలా అదృష్టం స్వామి. సాంశరణం, సాములందరికీ సాంశరణం సార్. ధన్యవాదాలు స్వామి. ఈ యొక్క యాత్ర ఇంకా ముందు ముందు ఈ 103 మంది కాకుండా ఇంకా 200 మంది 300 మందితోటి ఆ శక్తిని, ఆ అయ్యప్ప అనుగ్రహము మరి గురుస్వాములకు ఉండాలని చెప్పేసి మరి సాములు చెప్తా ఉన్నారు. వాళ్ళు అనుభూతి అంటే ఇంట్లో కూడా తిననటువంటి ఫుడ్, అలాంటి ఫుడ్ మాకు పెట్టడం జరిగింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంబలి, మధ్యాహ్నము భిక్ష, సాయంత్రం అల్పాహారము. ఆ విధంగా వేసుకుంటూ తన సొంత పిల్లలను చూసుకుంటూ వస్తూ ఈ విధంగా వాళ్ళకు గురుస్వామి వాళ్ళ బ్యాచ్, వాళ్ళ టీము, దానికి మరి ఒక బుల్లెరో, తర్వాత 2 కార్లు, తర్వాత వాళ్ళకు ఏమైనా ఎమర్జెన్సీ కిట్స్ కావాలన్నా కూడా మెడికల్ కిట్స్ కూడా ఎంబడి పెట్టుకొని ఈ యొక్క యాత్ర సజావుగా జరిగి ఈరోజు శబరిమల సన్నిధానానికి చేరుకున్నటువంటి ఈ పరశురామ క్షేత్ర శబరిమల ట్రస్టుకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇదే విధంగా ఈ యొక్క యాత్ర ప్రతి సంవత్సరము కొనసాగించాలని కోరుకుంటూ స్వామి శరణమయ్యప్ప. స్వామి